గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రెజెంట్ బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్లు రిలీజ్ చేస్తున్నారు. గోదావరికి వరద పెరుగుతూ ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రాజమండ్రి వద్ద గోదావరి లంకల్లో ఉండే 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు భద్రాచలం దగ్గర కూడా గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 45.5 అడుగులకు చేరింది. ఈ రాత్రి 10 గంటలలోపు 46 అడుగులకు చేరే అవకాశం కనిపిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి మహా ఉగ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి మొత్తం 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తున్నాం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత 2 రోజులుగా గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో క్రమేపీ నిన్నటి నుంచి కూడా ఒక గంటకు 1.1 చొప్పున పెరుగుతూ ఉంటుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. అయితే గోదావరి ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని విలీన్ మండలాల్లోని 4 మండలాల్లోని కూడా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పాటు మరో పక్కన శబరి నది కూడా ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ 4 మండలాల్లోని కలిపి 32 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయి పలు చోట్ల రోడ్ల మీదకి కూడా వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద జాతీయ రహదారిపైకి కూడా వరద నీరు ప్రవహించడంతో ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. కోనవరం శబరి నది సంగమం వద్ద ఇప్పటికే 45 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అక్కడ గోదావరి వరద ప్రవహించడం జరుగుతుంది. దీంతో ఆంధ్ర, ఒరిస్సా జాతీయ రహదారి అయిన 326 పైకి వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయి చింతూరు మండలంలోని ముకునూరు వద్ద సాకిలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. అన్నవరం కాజ్వే వైపుకి కూడా వరద నీరు చేరటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. అలాగే 4 మండలాలకు సంబంధించి నోడల్ అధికారులు ఐఏఎస్ అధికారులు నోడల్ అధికారులుగా నియమించడం జరిగింది. అలాగే మండలాల్లోని ప్రతి మండలంలోని కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని సుమారు 30 గ్రామాలకు చూసినట్లయితే రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే కోనవరం మండలంలో నిర్వాసితులకు సంబంధించి పునరావాస కేంద్రాలకు తరలించడం కూడా జరుగుతుంది. అలాగే రైతు కూలీలు గ్రామస్తులంతా కలిసి ఇంటింటికి డబ్బులు వేసుకుని అక్కడ ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అలాగే రంపచోడవరం, మన్యం ప్రాంతాల్లో చూసినట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొరలటంతో కొండవాగులు పొంగిపొరులతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మారేడుమిల్లి, చావడికోట, బట్లంక సమీపంలో ఉధృతంగా వాగులు ప్రవహించడం జరుగుతుంటుంది. దీంతో ఉపాధి కూలీలతో పాటు ప్రయాణికులు కూడా అక్కడ నిలిచిపోయారు. అలాగే దేవీపట్నం మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రహదారి మధ్యలో ఉధృతంగా వాగులు ప్రవహించడం జరుగుతున్నది. దీంతో వాహనదారులందరూ కూడా పలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి దిగువ ప్రాంతం ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గంటకు కూడా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. గంటకు 1 పాయింట్ చొప్పున గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంతో మరింత గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే భద్రాచలం దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ కూడా గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నది. దాంతో చూసినట్లయితే ఇక్కడ కూడా మరొక కొద్ది గంటల పాటు ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తేలుతున్నది. ఇంకా గోదావరి దిగువ ప్రాంతంలో చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరుగుతున్నది. పీగన్నవరం మండలంలోని కాజ్వేల్ పైకి వరద నీరు చేరుకోవడం జరిగింది. అలాగే చాకిలిపాలెం, కానవేలంక వద్ద కాజ్వే మునిగిపోవడంతో అక్కడ గోదావరి నీరు వరద ఉధృతి ప్రవహిస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం అన్ని మండలాల్లోని కూడా సంబంధించి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కలెక్టరేట్లలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని ఇస్తున్నారు. మత్స్యకారులు ఎవరో కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఎవరు వేటకు వెళ్ళవద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే మరో కొద్ది గంటల పాటు ఆ ప్రజలందరూ కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, ధవళేశ్వరం.